ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికల ప్రకారం దొనకొండ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పూనుకున్నారు. బుధవారం దొనకొండ ప్రాంతంలో పర్యటించి నీటి సమస్యను పరిష్కరించడానికి అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వీరి వెంట దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడారు. ఈరోజు దొనకొండ మండలాన్ని విజిట్ చేయడం జరిగింది. దీని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జలధార జలహారతి అనే ప్రోగ్రాం పెట్టి దీన్ని కొద్దిగా ఇంటెన్సివ్గా చేయాలని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా మనం డీసిల్టింగ్ చేసాం, పెద్ద చెరువులన్నిటిని కూడా. అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఫీడర్ ఛానల్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఆ ట్యాంక్స్కి వాటిని లింక్ చేసుకుంటూ జరిగింది. సో ఇక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాంక్ రుద్ర సముద్రం ఉన్నట్టు ట్యాంక్లో అయితే మాత్రం సుమారు 1,20,000 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా రైతులే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఈ సారవంతమైనటువంటి ఈ సిల్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా పొలంలో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రేపు రాబోయే వర్షాలకి వాటర్ ఇంటేక్ కెపాసిటీ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ సుమారు ఒక 40 చెరువులు ఉన్నాయి. ఈ 40 చెరువులను కూడా మనకి శాశ్వతంగా ఒక వాటర్ సోర్స్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ కూడా పెడితే ఎట్లా ఉంటుంది అనేది కూడా మన ఫీజిబిలిటీ స్టడీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంజనీర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా గుండ్లకమ్మ నుంచి ఉన్నటువంటి వాటర్ని అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడ వాటర్ని కొంత లిఫ్ట్ చేసుకుంటే దాని ద్వారా ఇక్కడున్న ట్యాంక్స్ అన్నిటిని కూడా పర్మనెంట్గా వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎప్పుడైతే మనకి ట్యాంక్స్లో వాటర్ ఉంటుందో ఒకటి సీపేజ్ జరుగుతుంది. సీపేజ్ జరగడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా మనకు పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ 20 మీటర్స్ ఉన్న గ్రౌండ్ వాటర్ని ఒకవేళ ఈ చెరువులన్నీ కనుక నిండితే అది 6 మీటర్స్ వరకు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. దెన్ దాంతోపాటు ఈ ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ కూడా డైల్యూట్ అయిపోయి అది కూడా మనకి పోర్టబుల్ వాటర్ కింద తయారవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ అందరికీ కూడా వ్యవసాయం చేయడానికి అందరికి కూడా అవైలబుల్ ఉంటుంది. సో అనేక రకాలైనటువంటి మేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి మన ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి గారు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ వాటర్ సోర్స్ని పర్మనెంట్గా చేస్తేనే కానీ ఇక్కడ సొల్యూషన్ లేదని చెప్పేసి వారు అంటుంటే దాన్ని బేస్ చేసుకుని మనం లాస్ట్ 3 months నుంచి కూడా దీన్ని వర్క్ చేసాం. జరుగుతుంది. దొనకొండలో వాటర్ స్కేర్సిటీ అనేది లేకుండా ప్రజలకి వాటర్ సఫిషియెంట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం.